శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 10 పర్వాలు పూర్తి చేసి 11వదైన స్త్రీ పర్వంలో ఒక అధ్యాయం చెప్పుకున్నాం. 2వ అధ్యాయాన్ని ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ తతోమృత సమైర్వాక్యై హ్లాదయాన్ పురుషర్షభం వైచిత్ర వీర్యం విద్రహ యదువాచ నిబోధ తత్. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి. భారతం అంతా అదే విధానం. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన విధంగా ఉంటుంది. ఆ తర్వాత అమృత తుల్యమైన వచనాలతో పురుషశ్రేష్ఠుడైన ధృతరాష్ట్రుణ్ణి ఆనందింపజేస్తూ విదురుడు చెప్పింది కూడా చెప్తాను వినవయ్యా మహారాజా. విదురమువాచ ఉత్తిష్ట రాజన్ కిం శేషే ధారయాత్మానమాత్మన ఏషా వై సర్వసత్వానాం లోకేశ్వర పరాగతి. రాజా, పడుకున్నావు ఎందుకయ్యా? లే, నిన్ను నీవు నిగ్రహించుకో. సర్వప్రాణులకు నిగ్రహం అనేదే ప్రధానం. సర్వేక్షయాంత విజయ పతనాంత సముచ్ఛయ సంయోగ విప్రయోగాంత మరణాంతంచ జీవితం. కూడబెట్టిన వాటికి నాశం అనేదే ముగింపు. ఎగిసిపాటుకు పతనమే ముగింపు. సంయోగాలకు వియోగమే ముగింపు. జీవితానికి మరణమే ముగింపు. యదా సూరంచ భిరుంచ యః కర్షతి భారత తత్కిం నయోచ్యంతి తే క్షత్రియా క్షత్రియర్షభ. ఓ క్షత్రియ శ్రేష్ఠ, సూర్యుని అయినా పిరికివాడినైనా యముడు లాక్కొని పోతాడయ్యా. కాబట్టి క్షత్రియులు అనేవాళ్ళు పోరాడుతూనే ఉంటారు. పోరాటకేం చేస్తారు వాళ్ళు? పోరాటంలో చనిపోతేనే వాళ్ళకి లాభం. అయుజ్యమానో మ్రియతే యుజ్యమానశ్చ జీవతి కాలం ప్రాప్య మహారాజా న కశ్చిత్ అతివర్తతే. ఏమిటయ్యా లాభం? క్షత్రియులకి యుద్ధంలో చనిపోతే అంటే స్వర్గమే. వాళ్ళకి యమరాజు స్వర్గాన్ని కేటాయిస్తాడు. ప్రతి వాళ్ళు యముడి దగ్గరికి పోవాల్సిందే. యముడు నిర్ణయిస్తాడు ఎవడికి స్వర్గంలోకి వెళ్ళాలి, ఎవడు నరకంలోకి వెళ్ళాలి అని. మహారాజా, పోరాడకపోయినా మరణించవచ్చు, పోరాడినా జీవించవచ్చు. కాలం సమీపిస్తే అంతేనయ్యా. ఎవ్వడు కాలాతిక్రమణం చేయడు. కాలానికి ఎవరు కూడాను అతీతుడు కాదు. అభావాదీని భూతాని భావమధ్యాని భారత అభావ నిధనాన్యేన తత్రకా పరిదేవన. ప్రాణులనే వాళ్ళు పుట్టక ముందు లేవు, మధ్యలో మాత్రమే కనిపిస్తాయి, పోయిన తర్వాత ఉండవు. దానికోసం ఎందుకయ్యా ఏడుస్తావు ధృతరాష్ట్ర మహారాజా అంటూ అన్నయ్య గారికి విదురుడు బోధిస్తున్నాడు. న శోచన్ మృతమన్వేతి న శోచన్ మ్రియతే నరః ఏవం సాంసిద్ధికే లోకే కిమర్థం అనుశోచసి. నరుడు శోకిస్తున్నా కూడా చనిపోయిన వారిని అనుసరించడు, దుఃఖిస్తాడే గాని వారికై చావడు. లోక స్వభావం ఇదయ్యా. ఇక దేనికోసం దుఃఖిస్తున్నావు నువ్వు?
అంటే వాళ్ళ వెంట పోడు. శోకం వల్ల ప్రయోజనం ఏంటి? శోకించి ప్రయోజనం ఏంటి? ఏమన్నా వాళ్ళ వెంట వెళ్తావా? నేను కూడా వెళ్ళిపోతాను మీ వెంట, వస్తావా, వెళ్తావా? అలానే మరి వాళ్ళని అనుసరించడు, వాళ్ళ కోసం చావడు. దేనికి? కాలక కర్షతి భూతాని సర్వాణి వివిధాన్యుత నా కాలస్య ప్రియ కశ్చిత్ నా ద్వేష కురుసత్తమా. ఓ కురుసత్తమా, వివిధ జాతులకు చెందిన సర్వ ప్రాణుల్ని కూడాను కాలం లాక్కొని పోతుందయ్యా. కాలానికి ఎవ్వడు ప్రియమైన వాడు కాదు, ఎవడు ద్వేషించదగిన వాడు కాదు. యథా వాయు తృణాగ్రాణి సంవర్తయతి సర్వశః తథా కాలవశం యాంతి భూతాని భరతర్షభ. మహారాజా, గాలి గడ్డిపోతలను అన్ని వైపు విసిరినట్లు ప్రాణులన్నీ కూడా కాలానికి అధీనమై తిరుగుతాయ్యా. ఏకసార్థ ప్రయాతానాం సర్వేషాం తత్ర గామినాం యస్య కాలః ప్రయాచ్చగ్రే తత్ర కా పరిదేవనా. సంసార యాత్ర చేస్తున్న వాళ్ళందరూ కూడాను అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళేనయ్యా. ఎవరికి కాలం ముందుగా వస్తే, కాలం చేశాడు అంటారు కదా, ఎవడి కాలం సమీపిస్తే వాడు ముందుగా వెళ్తాడు. దానికి ఏడుపెందుకు రాజా? నాప్యేతాన్ హతాన్ యుద్ధే రాజన్ శోచితుమర్హసి ప్రమాణం యది శాస్త్రాన్ని గతాస్తే పరమాంగతిం. రాజా, రణభూమిలో చనిపోయిన వీరి కోసం కూడా శోకించాల్సిన అవసరం లేదయ్యా. శాస్త్రాలే గనక నీకు ప్రమాణం అయితే వారంతా పరమగతిని పొందినట్టే లెక్క. సర్వే స్వాధ్యాయవంతో హి సర్వే చ చరితవ్రత సర్వే చాభిముఖా క్షీణ తత్రకా పరిదేవన. అందరూ అధ్యయన సంపన్నులే, అందరూ వ్రతాలను పాటించిన వాళ్లే, అందరూ ఎదురు నిలిచి నశించిన వారే. దానికోసం ఏడుపెందుకయ్యా? ఆదర్శనాదా పతిత పునశ్చాదర్శనంగత నైతే తవ నతే శాంతం తత్రకా పరిదేవనా. కనిపించని చోటు నుంచి వచ్చారు, మళ్ళీ కనిపించకుండా పోయారు. వారు నీవారు కాదు, నువ్వు వారి వాడివి కాదు. దానికోసం ఏడుపెందుకయ్యా? హతోపి లభతే స్వర్గం హత్వా చ లభతే యశః ఉభయన్నో బహుగుణం నాస్తి నిష్ఫలతారణి. చనిపోతే స్వర్గానికి వెళ్ళవచ్చు, చంపితే కీర్తిని పొందవచ్చు. రెండూ గొప్పవే. యుద్ధంలో ఫలం లేకపోవటం అంటూ లేదయ్యా. తేషాం కామ దుఃఖాన్ లోకాన్ ఇంద్ర సంకల్పయిష్యతి ఇంద్రస్యాతిథయోగ్యేతే భవంతి భరతర్షభ. ఓ భరతర్షభ, భరతవంశ కుల దీపక, ఇంద్రుడు వీరికి ఇష్టమైన కోరికలను తీర్చే లోకాలను వీరి కోసం కల్పిస్తాడయ్యా. వీరంతా ఇంద్రుడికి అతిథులవుతారు. న యజ్ఞైర్దక్షిణావద్భి నౌపైభిర్ న విద్యయా స్వర్గం యాంతి తదామర్చ యథా సూరారణే హదా. సూర్యుడైన మనుషులు యుద్ధంలో చనిపోతే స్వర్గానికి వెళ్తారు. ఆ అవకాశం భూరి దక్షిణలతో చేసిన యాగాల వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, విద్య వల్ల కానీ లభించదయ్యా అంత తేలిగ్గా. శరీరాగ్నిషు శూరాణం జుహువస్తే శరాహుతి హూయమానాన్ శరాన్ సేవ సేహుస్తే జస్వినోమిత. సూర్యుల శరీర అగ్నిలలో వారు శరాల్ని ఆహుతులుగా చేసి హోమాలు చేశారు. ఆ తేజస్సులు తమ శరీరాల్లో ఆహుతి చేయబడుతున్న శరీరాల్ని పరస్పరం సహించారయ్యా. ఏవం రాజం స్తవా చక్షే స్వర్గం పంధానముత్తం న యుద్ధాదధికం కించిత్ క్షత్రియస్యేహ విద్యతే రాజా. అందుకోసం నేను చెప్తున్నాను, ఈ లోకంలో క్షత్రియుడికి స్వర్గం చేరటానికి యుద్ధం కన్నా గొప్ప
బాట లేదయ్యా, లేదు. క్షత్రియాస్తే మహాత్మాన సూరా సమితి శోభన ఆశీష పరమా ప్రాప్త నశోచ్చ సర్వయవహి. యుద్ధానికి వన్నెతేగల మహాత్ములు సూర్యుడు అయిన ఆ క్షత్రియులందరూ కూడాను గొప్ప దీవెనలు పొందున్నారు. వాళ్ళల్లో ఎవరిని గురించి శోకించాల్సిన అవసరం లేదు. ఆత్మానం ఆత్మన స్వామాసుజ పురుషర్షభ బాధ్య శోకాభిత్భూతస్వం కాయం ఉత్కృష్టమర్హసి. ఓ పురుషశ్రేష్ఠ, నిన్ను నువ్వే ఊరడించుకోవాలి, శోకించవద్దు. శోకంతో దెబ్బతిని శరీర త్యాగం చెయ్యవద్దు. నువ్వు మాతాపితృ సహస్రాణి పుత్రదార శతాని చ సంసారేష్వనుభూతాన్ని కస్యతే కస్య భావయం. సంసార పరంపరలో వేల కొలదిగా తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలు భార్యలు వందల కొలది గడిచిపోతారు. వారెవరి వారయ్యా, మనవెవరి వారం. శోకస్థాన సహస్రాన్ని భయస్థాన స్థానిచ దివసే దివసే మూఢం ఆవిశంతిన పండితం. వేల కొలది శోక కారణాలు, వందల కొలది భయ కారణాలు ప్రతిరోజు కలుగుతూ ఉంటాయి. కానీ అవి మూఢిని ఆవేశిస్తాయి, కానీ పండితుణ్ణి ఆవేశించవయ్యా. నకాలస్య ప్రియ కశ్చిన్ నదేశ్వకురుసత్తమా న మధ్యస్థ క్వచిత్ కాల సర్వం కాల ప్రకర్షతి. కాలానికి ఇష్టమైన వాడు కానీ ద్వేషింప తగినవాడు కానీ ఎవడు లేడు. దానికి ఎక్కడా తటస్థ స్థితి కూడా లేదు. కాలం అన్నింటినీ కూడా లాక్కుపోతుంది. కాలక పచతి భూతాని కాలః సంవరతే ప్రజా కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమ. కాలం పరాణుల్ని పరిపక్వుల్ని చేస్తుంది. కాలం ప్రజల్ని లయింపజేస్తుంది. అందరూ నిద్రిస్తున్నా అది మేలుకునే ఉంటుంది. కాలాన్ని అతిక్రమించడం కష్టమయ్యా. అనిత్యం యవ్వనం రూపం జీవితం ద్రవ్య సంచయ ఆరోగ్యం ప్రియ సంవాస గృహ్యేదేశో న పండిత. యవ్వనం, రూపం, జీవితం, ధనాన్ని కూడబెట్టడం, ఆరోగ్యం, ప్రియుల సహవాసం అన్నీ కూడాను అవి ఇవాళుండి రేపు పోయేవి, అనిత్యాలవి. పండితుడు వాటి కోసం లోభపడడు. నజానపదికం దుఃఖం ఏకః శోచితుమర్హసి అప్యభావేన యుజ్యేత తచ్చాస్య న నివర్తతే. ఈ దుఃఖం అందరిది, నువ్వొక్కడవే బాధపడవద్దు. శోకిస్తూ మరణించినా కూడా శోకమేమి తొలగిపోదయ్యా. అశోచన్ ప్రతికుర్వీతి యది పశ్యేత్ పరాక్రమం వైషజ్యమే తద్దుఃఖస్య యదేతన్నాను చింతయే చించమానం హి నవ్యేతి భూయశ్చాపి ప్రవర్తతే. తనలో పరాక్రమం ఉంటే శోకించడం మాని శోక కారణానికి ప్రతిక్రియ చేయాలి. దుఃఖాన్ని గురించి ఆలోచింపకపోవడమే దానికి తగిన చికిత్స. ఆలోచిస్తూ ఉంటే దుఃఖం అనేది పోదయ్యా, పైపెచ్చు పెరుగుతూ ఉంటుంది. అనిష్ట సంప్రయోగాశ్చ ప్రయోగాత్ ప్రియస్య చ మానుషా మానసై దుఃఖై దక్ష్యంతే చాల్పబుద్ధయ. అనిష్ట పదార్థాలతో సంయోగం, ఇష్ట పదార్థాలతో వియోగం, ఈ రెండింటి వల్ల అల్పబుద్ధులైన మానవులు దుఃఖంలో పడుతూ ఉంటారు. నార్థో న ధర్మో న సుఖం నియదేత అనుశోచసి నచ నాపైతి కార్యార్థ త్రివర్గాశ్చేవ హీయతే. నువ్వు ఇలా శోకించడం వల్ల అర్థం కాని, ధర్మం కాని, సుఖం కాని లేదు. దీనివల్ల కర్తవ్యం నుండి భ్రష్టులు అవుతారు మనుషులు, ధర్మార్థ కామాలకు దూరం అవుతారు. అన్యామన్యాం ధరావస్థాం ప్రాప్య వైశేషికైం నర అసంతుష్ట ప్రముఖ్యంతి సంతోషం యాంతి పండిత. ధనం యొక్క వివిధ విశిష్ట దశలు కలిగినప్పుడు అసంతుష్టులు మోహానికి గురి అవుతారు. పండితులు మాత్రం సంతోషిస్తారు. సుమా ప్రజ్ఞయా మానసం దుఃఖం అన్యా శరీరమౌషధై ఏతద్విజ్ఞాన సామర్థ్యన్న బాలై సమితామియాద్. ప్రజ్ఞతో మానస దుఃఖాన్ని, ఔషధాలతో శరీర దుఃఖాన్ని దూరం చేసుకోవాలి. ఇది విజ్ఞాన సామర్థ్యం.
అంతేగాని చిన్నపిల్లల్లాగా వ్యవహరించకూడదు. శయానాంచానుశేతే హి తిష్టంతానుతిష్టతి అనుధావతి ధావంతం కర్మపూర్వకృతం నరం. నరుడు పూర్వజన్మలో చేసిన కర్మ తాను పడుకుంటే పడుకుంటుంది, నిలిస్తే నిలుస్తుంది, పరిగెత్తితే వెంటబడి పరిగెత్తుతుంది. యస్యామవస్థాయాం యత్కరోతి శుభాశుభం తస్యామవస్థాయాం తత్ఫలం సముపాస్నతే. శుభమో అశుభమో ఏ దశల్లో ఏ పని చేస్తే ఆయా దశల్లో దాని ఫలితాన్ని పొందవలసి వస్తుంది. ఏన శరీరేణ యజ్జత్కర్మ కరోతి తేన తేన శరీరేణ తత్ఫలం సముపాస్నతే. ఎవరు ఏ శరీరంతో ఏ పని చేస్తే ఆయా శరీరాన్ని ఆయా పనుల ఫలితాన్ని పొందవలసి వస్తుంది. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైరైవాత్మన ఆత్మైవ హ్యాత్మన సాక్షి కృతస్య అపకృతస్య. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తనకు తానే సాక్షి. మంచి పని చేసినా చెడ్డ పని చేసినా సరే. శుభేన కర్మణ సౌఖ్యం దుఃఖం పాపేన కర్మణ కృతం భవతి సర్వత్రా నా కృతం విద్యతే. క్వచిత్ శుభకర్మ ద్వారా సౌఖ్యం, పాపకర్మ ద్వారా దుఃఖం. ఏదైనా చేసినా దాని ఫలితమే కానీ చెయ్యనిది మాత్రం ఎక్కడి నుంచి రాదయ్యా. నహి జ్ఞాన విరుద్ధేషు బక్వపాయేషు కర్మసు మూలఘాతిషు సత్యంతే బుద్ధిమంతో భగవద్గీత. జ్ఞానానికి విరుద్ధాలై అనేక అపాయాలను కలిగించే పనులు మూలానికే మోసం చేస్తాయి. నీ వంటి బుద్ధిమంతులు అటువంటి వాటిలో తగులుకోకూడదు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి జలప్రదానిక పర్వణి ధృతరాష్ట్ర విశోకకరణే ద్వితీయోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 2వ అధ్యాయం. రేపు 3వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య సుమస్త్రిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय.